ఇవాళ రెసిపీ వంకాయ టమాటా కర్రీ అండి. ఎలా చేయాలో ప్రాసెస్ ఏంటో క్విక్గా చూసేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఆయిల్ వేడిన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు వేసుకుని ఒకసారి కలుపుకొని ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత ముందే కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకోవాలండి. టమాటాలు మెత్తబడే వరకు ఉడికించుకోవాలి. టమాటాలు ఇలా మెత్తబడిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ముందే కట్ చేసుకుని ఉప్పు వాటర్లో వేసుకున్న వంకాయ ముక్కలు వేసుకోవాలండి. ఉప్పు వాటర్లో వేసుకుంటే వంకాయలు నలబడకుండా ఉంటాయి. ఇప్పుడు ఒకసారి కలుపుకుని వంకాయలు కూడా మగ్గించుకోవాలి. వంకాయలు ఇలా మగ్గిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. అలాగే కారం, గరం మసాలా, చికెన్ మసాలా కూడా వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత తగినన్ని వాటర్ వేసుకుని కూరను ఉడికించుకోవాలండి దగ్గరగా. లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. రెడీ అయిపోయిందండి వంకాయ టమాటా కర్రీ. మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.